ప్రభాస్ డెడికేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో 5 సంవత్సరాలు తన లైఫ్ మొత్తాన్ని, అంటే ఈ సినిమా తర్వాత ఎలా వెళ్తుందో కూడా తెలియదు తన కెరియర్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, 5 సంవత్సరాలు ఈ ఫిలింకి అతను పెట్టుబడిగా పెట్టాడు తన సమయాన్ని, తన డేట్స్ని. నిజంగా మీరు ఒకసారి బాహుబలి పార్ట్ 1 తిరుపతిలో ఆడియోలో జరిగినప్పుడు మీరు ఒకసారి చూస్తే అందరూ తొందరపడి వెళ్తూ చేస్తూ ఉంటే ప్రభాస్ గారు మాత్రమే ఎందుకు డార్లింగ్, ఎందుకు అంత తొందరగా, ఎందుకు ఈ షెడ్యూల్ ఇంత అనుకుంటున్నారా, 12 డేసా కాదు 20 డేస్ వేయండి, స్లోగా చేయండి, ఎందుకు పరిగెడుతున్నారు, నేను ఉన్నాను కదా, వై ఎందుకు డార్లింగ్, మనకు పెద్ద నేషనల్ సినిమా చేస్తున్నాం, ఎందుకు మీరు అంత గాబరా పడిపోతున్నారని చెప్పి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ సినిమా చేశాడు ఆయన. నిజంగా ప్రభాస్ గారు అంటే మిగతా హీరోలకు కూడా చాలా ఇష్టం అండి, ఇంక్లూడింగ్ మీ. నేను ప్రభాస్ గారికి పెద్ద అంటే ఆ వీరాభిమానాన్ని చెప్పలేను, కానీ ఆయన క్యారెక్టర్కి, ఆయన సోల్కి, లైక్ ఆయన యొక్క ఆరాకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ని. నిజంగా ఆయన్ని చూస్తున్నప్పుడు నిజంగా ఇంత మంచితనంతో ఒక మనిషి ఉంటాడా. లైక్ మీరు గమనించారో లేదు, మన గురించి ఎవరన్నా మాట్లాడాలన్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్సో, బయట ఫ్రెండ్సో, లేకపోతే రిలేటివ్సో, వాట్ ఎవర్, వీళ్ళందరూ ఒక 50% పాజిటివ్గా మాట్లాడితే 50% నెగిటివ్గా మాట్లాడతారు. కానీ మన ప్రభాస్ గారి గురించి విన్న ప్రతి ఒక్కరూ పాజిటివే. ఇంత పాజిటివ్ మైండెడ్, ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ తన చుట్టూ ఉన్న వాళ్ళతో తను ఉండే తీరు, తన ఆరా, తన యొక్క ప్రెజెన్స్, తన బిహేవియర్, తన వే ఆఫ్ లివింగ్ స్టైల్, లార్జర్ ద లైఫ్ అన్నట్లుగా ఆయన బ్రతికి చూపెట్టాడు మనకి. సో అంత మంచి వ్యక్తి నిజంగా ఫిలిం ఇండస్ట్రీలో ఇంకొకరు లేరనేంతలా ఆయన ఒక పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఆయన ఫుడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఫుడ్ నేను ఒక 2 days తిన్నాను. రాధేశ్యామ్ షూట్ జరుగుతున్న టైంలో ప్యాచ్ వర్క్స్ ఉంటే ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు, జర్మనీ సెట్. జర్మనీయా సంథింగ్, ఆయన విదేశాలు ఉంటాడు కదా, అక్కడ జగపతి బాబు వాళ్ళ మనుషులు తరుముతున్నప్పుడు పరిగెడతాడు కదా స్కేటింగ్ మీద, ఆ షార్ట్స్ కొన్ని ఇక్కడ తీస్తే అందులో ఒక 2 days క్రీవ్ మేనేజర్గా వర్క్ చేశాను నేను. ఆ టైంలో నిజంగా ఆయన్ని చూస్తూ బ్రతికేయచ్చు, ఒక 2 days అలా చూస్తూ ఉన్నాను నేను కూడా. లైక్ అంత గొప్ప వ్యక్తి, ఆయన ఫుడ్ కూడా టేస్ట్ చేయడం జరిగింది. లైక్ అట్లా ఆయన చూస్తూనే ఉండొచ్చు. లైక్ అలాంటి పెద్ద స్టార్, 6 స్టార్ హీరోస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఆయన. 5 సంవత్సరాలు ఒక సినిమాకి డెడికేటెడ్గా ఇచ్చి ఈ సినిమా ఎలా అయినా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్మి, అందరు హీరోస్ అంటే ఏంటి, మనకు డేట్స్ ఊరికే ఎందుకు ఇలా వేస్ట్ చేసుకోవాలి, ఏదో ఒక సినిమాకి ఇచ్చేస్తే ఏదో హిట్ ఆర్ ఫ్లాప్, ఫ్రాన్స్దే ఉంది, చేస్తూ వెళ్ళిపోదాం, మన డబ్బులు వచ్చేస్తే హ్యాపీ, హిట్ ఆర్ ఫ్లాప్ నెక్స్ట్ కంట్రీ, సినిమా ఇవ్వడమే గొప్ప అనేంతలా ఆలోచించి, కమర్షియల్గా ఆలోచించి ఈ టైంలో 5 సంవత్సరాల టైం మొత్తం 5 గంటల్లో నిర్దేశించబడుతుంది. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, 5 సంవత్సరాలు తీసిన సినిమా 5 గంటల్లో జడ్జ్ చేయబడుతుంది. నాట్ ఏ జోక్. పార్ట్ 1 2 years కష్టపడ్డారు అనుకుందాం. 2 years కష్టపడితే అది 2.5 hours కదా థియేటర్లో జడ్జి చేయబడేది. 2.5 years తీసావు, లేకపోతే 2 years తీసావు, నీకు 2.5 hours సినిమాలో జడ్జి చేయడం ఏంటి, నా సినిమా చూడండి అని బ్రతులాడుకునే సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ, ఉండదు కదా. ఈ లాజిక్ తెలియని వాడా ప్రభాస్? హీ నోస్ వెరీ వెల్. అయినా నమ్మి చిత్రానికి తన డేట్స్ ఇచ్చాడు. కృషి, పెరగని కృషి, ద వే హీ బాడీ బిల్డ్, ద వే హీ డెడికేటెడ్ టువర్డ్స్ బాహుబలి. ఈ ప్రాజెక్ట్కి అంత కష్టపడి, అంత అహర్నిశలో కష్టపడి ఆయన అంత చేసి సినిమాని నిలబెట్టి వన్ మ్యాన్ షోలా గడిపించాడు. నిజంగా మీరు నమ్ముతున్నారా రాజమౌళి గారి వల్లే సినిమా ఆడింది? నో, రాజమౌళి గారి వల్లే థియేటర్కి వెళ్ళడం అనేది స్టార్ట్ అయిందే బాహుబలి వల్ల. బాహుబలికి రావడానికి కారణం ఎవరంటే ప్రభాసే. అక్కడ ఎవ్వరు లేరండి, ఎవ్వరు కనపడరు కూడా. 1,00,000 మంది అభిమానులు ప్రభాస్ గారికి ఆ టైంకి, సాహో టైంకి వచ్చారంటే బాహుబలి అనుకుంటే, బాహుబలికి ముందు కూడా మిర్చికి 50,000 మంది వచ్చారు. మీకు ఒకసారి రికార్డ్స్ చెక్ చేసుకోండి. అంటే మిర్చి టైంకి ప్రభాస్ ఈజ్ ఎ హ్యూజ్ స్టార్. నార్మల్గా ఏదో అందరూ అంటున్నారు ఏదో లాటరీ, ఏం లాటరీ, ఎలాంటి లాటరీ? ఆ లాటరీ ఒకవేళ కనుక చిరిగిందంటే లైఫ్ కెరీర్ పోతుంది, 5 years ఎగిరిపోతాయి. 5 గంటల్లో జడ్జి చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తున్నారో, ప్రభాస్ గారిని ఇబ్బంది పెడుతున్నారో, లాటరీ ఏంటా లాటరీ, 5 సంవత్సరాల లాటరీయా? ఎన్ని డేస్ కష్టపడాలి, ఎంత మైండ్ వర్క్ పెట్టాలి, ఎంత ఫిజికల్ వర్క్ పెట్టాలి. ఇప్పుడు ఈరోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఓన్లీ రీజన్ బాహుబలి, నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఆ టైంలో ఆయన తీసుకున్నటువంటి డైట్స్ అవ్వనివ్వండి, ఎక్సర్సైజెస్ అవ్వనివ్వండి, మెంటల్ హెల్త్ పోగొట్టుకున్నాడు పాపం. అంత కష్టపడ్డాడు సినిమా కోసం, అంత డెడికేటెడ్గా పనిచేశాడు ఆ వ్యక్తి. అంత కష్టపడ్డాడు కాబట్టి బాహుబలి ఇంపాక్ట్ ఈరోజు వరల్డ్ వైడ్ అతను ఒక స్టార్గా, హ్యూజ్ స్టార్గా, సుమారు 200-300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్గా ఎదిగేలా చేశాయి ఈ తక్కువ స్పాన్ ఆఫ్ టైం.
సో అంత పెద్ద స్టార్ అసలు ఇంత హంబుల్గా, ఇంత డెడికేటెడ్ టువర్డ్స్ టాలీవుడ్ కోసం ఇప్పటికి 6 సినిమాలు లైనప్. అసలు సలార్ 2, రాజాసాబ్, చాలా ఉన్నాయి ఇంకా ఫిలిమ్స్, ఎగ్జాక్ట్ ఆ పర్టికులర్గా నేమ్స్ గుర్తు రావట్లేదు కానీ చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ఫౌజీ, ఎన్ని ఉన్నాయి. సో ఇలాంటి అన్నీ ఆయన చేసుకుంటూ తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తూ టాలీవుడ్ కోసం అహర్నిశలు కష్టపడుతూ, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ గారు. నిజంగా ఆయన లేకపోతే బాహుబలి పార్ట్ 1, 2 2 ఉండేవి కాదని నేను చెప్పడం కాదు, రాజమౌళి గారే చెప్పారన్నమాట. సో అంతే ప్రభాస్ గారి గురించి.